కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దిక్సూచిగా గత ప్రభుత్వ చీకటి పాలనకు విముక్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నుంచి స్వేచ్ఛాయుగ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు సాధించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ నాయకులు ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించనున్నారని చెప్పారు. ఈ సభకు క్లస్టర్స్ అందరూ లబ్ధిదారులతో హాజరు కావాలన్నారు. వాళ్ళ పార్టీకి అలవాటు, వాళ్ళ నాయన అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టారు. వాళ్ళ చిన్నాయన చావును అడ్డం పెట్టుకొని పార్టీలో గెలుచుకొని వచ్చారు. తల్లిని చెల్లిని చూడలేని పార్టీ గొడ్డల పార్టీ, అది వెన్నుపోట్ల పార్టీ. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే విజయోత్సవ సభ నడుపుకుంటున్నారంటే నడుపుకొని మనకేం దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ వెన్నుపోటుదనం ప్రజలకు ఆల్రెడీ స్పష్టంగా తెలుసు. ఇక్కడ ముసుగేసుకొని తొలగించేశారు, రాష్ట్రంలో కూడా ఆ ముసుగు తొలగించేశారు. మా చిన్నాయన గుండెపోటుతో చచ్చిపోయాడని ఒక ముసుగు, మా చెల్లికి వాళ్ళ తల్లికి గౌరవం లేని ఒక ముసుగు, ఒక సామాన్య ఎస్సీ కేటగిరీ దళిత కేటగిరీ చదివిన చంపి డోర్ డెలివరీ ఇచ్చిన సంస్కారం వాళ్ళది. వాళ్ళు విజయోత్సవ సభ చేసుకుంటున్నారంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజల పక్షాన నిలబడే పార్టీ. ప్రజలకు ఏం చేశారో చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు ఈ తిరుపతి ప్రజలకి ఏం చేశారో చెప్పండి. గంజాయి అమ్మడం కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, ఓటర్ స్కామ్ కానీ పక్కన పెట్టి ప్రజలకు ఏం చేశారనే డిబేట్ పెట్టుకుంటాం. రండి, ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరేం చేశారో ప్రజలకు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ప్రజలకు దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ మీకు డిపాజిట్లు కోల్పోయారు, ఇనానమస్గా విన్ అయినారు. ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండదు. మీరు ఏం చేశారో దయచేసి ప్రజలకు చెప్పుకోండి. కానీ ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్లో ఉండేది అంటే వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్, ఒక సభ పెట్టాలో లేకపోతే ఇంకొక ర్యాలీ చేయాలో లేకపోతే ఇక్కడొచ్చి ధర్నా చేయాలనేది వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్లో ఉండే మాట్లాడే మాటలు పెద్దగా పరిగణలో తీసుకోకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీగా మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. రేపు జరగబోయే తిరుపతిలో సభ 2 సంవత్సరాల పాలనకి దిక్సూచి. ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం ఒక చీకటి పాలన నుంచి, ఒక దుర్మార్గమైన పాలన నుంచి, ఒక కరుడు కట్టిన ఒక తీవ్రవాది అనొచ్చో లేకపోతే ప్రజల వ్యతిరేకవాది అనొచ్చో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజలు వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం వల్ల సాధించుకొని 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలకు విజయోత్సవ సభ రేపేదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, బీజేపీ నాయకులు సభ కాదు. ఇది ప్రజల మన్ననలు పొందిన, ప్రజలు కోసం పనిచేసిన కూటమి ప్రభుత్వం సభ. తిరుపతి వాసులుగా వేదిక పైన ఉండే క్లస్టర్లందరూ కూడా వాళ్ళ వంతు, అంటే ఒక క్లస్టర్ అంటే 35,000 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి వార్డు నుంచి లబ్ధిదారులతో పాటు పార్టీ క్యాడరు, ఎవరైతే కూటమి ప్రభుత్వం అంటే తిరుపతిలో 67,000 పైచీలకు ఓట్లతో సాధించిన కూటమి ప్రభుత్వం అంటే ఒక బలమైన ప్రభుత్వం తిరుపతిలో ఉందని నమ్మే వాళ్ళం మేము. వాళ్ళందరినీ కలుపు కట్టుకొని రేపు బ్రహ్మాండమైన సభ, ప్రజల పక్షాన్ని నిలిచే సభ జరగబోతుంది. మీరందరూ తిరుపతి వాసులుగా ఉన్న వాళ్ళందరూ వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం ప్రజలను కోరుకుంటున్నాం. పోతే కొంతమంది మాట్లాడుతుంటారు తిరుపతి నామాలు, వేషధారణలు, దేవుడి పైన ప్రేమ, దేవుడి పైన అచలంతమైన ప్రేమ చూపించుకుంటూ దేవుణ్ణి దూసలాడి, దేవుణ్ణి అనరాని మాటలని, అసలు దేవుడే కాదు అదొక రాయి అని భావించిన వ్యక్తి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి తను కానీ తిరుపతి ప్రజల మనసు ఎప్పుడూ గెలుచుకోలేదు.
పోయినసారి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కూడా ప్రజలు ఓట్లేస్తే గెలవలేదు వాళ్ళు, నామినేషన్ పైన గెలిచారు. అంటే ఓట్లకు పోతే ఓడిపోతారనే భయం వాళ్ళకి ఈ రోజు నుంచి కాదు, ఏ రోజు ఫస్ట్ నుంచే ఉంది. మంచితనాన్ని ఒక ముసుగుగా, గొప్పతనాన్ని పిరికితనాన్ని ముసుగేసుకొని హావభావాలతో నాకే భాష వచ్చని, ఆ ముసుగు ఉంది, ఇంకా నా మంచితనం అనే ముసుగు ఇంకా ఉంది అని భావిస్తుంటారు. నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, తిరుపతి ప్రజలు ఆ ముసుగుని ఏ రోజో తొలగించేశారు మీ దగ్గర నుంచి. తిరుపతి ప్రజలకు మీరు ముసుగులో కనపడడం లేదు. ముసుగు లోపల ఉండే వ్యక్తి ప్రజలకు కనబడిపోయాడు. దానికే మీరు 63,000 ఓట్లతో ఓడిపోయారు ఈరోజు. అంటే ఇంకన్నా బుద్ధి రావాలి కదా. 2 ఏళ్ళ పాలనలో ఏం జరగలేదు అంటూ ఉంటాడు ఆయన. ఏం జరగాలో చెప్పండి. మొట్టమొదటి ప్రజలు విశ్వాసాన్ని చొరగొండాం. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భావాల్ని ధైర్యంగా రోడ్లపై తిరగలుగుతున్నారు. గాంజాయి వ్యాపారాన్ని ఆపియగలిగినాం. మీ కొడుకు ఏదైతే ఆ రోజు గాంజాయి వ్యాపారం చేసుకుంటున్నాడో ఆ గాంజాయి వ్యాపారాన్ని ఆపిచ్చాం. టీడీఆర్ స్కాము రిజల్ట్ రాబోతుంది, ఓటర్ స్కాము రిజల్ట్ రాబోతుంది, పాపం పండబోతుంది. శిశుపాలుడు ఏమి చేసినా నన్నేమీ చేయలేరు, కృష్ణుడు కూడా నన్ను చంపలేడు అనే భావనలో ఉండేవాడు. తప్పులు చెల్లిపోయాయి, పాలన శిక్ష పడుతుంది. ప్రజల ప్రభుత్వంలో ప్రజలు మనసులు ఆలోచించే విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ సిద్ధాంతం మేము మరవలేదు. మేము రూలింగ్ రాగానే మిమ్మల్ని అయితే జైల్లో వేయగలుగుతాం, లేకపోతే మీరు చేసే దౌర్జన్యాలు మేము చేయగలుగుతాం. మా సిద్ధాంతం అది కాదు. మా సిద్ధాంతం క్లియర్. తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడుతారు. అది కల్తీ నెయ్యి చేసినా, కల్తీ లడ్డు చేసినా, టికెట్లు అమ్ముకున్నా, టీడీఆర్ బాండ్ చేసినా, అదేవిధంగా టీడీఆర్ బాండ్ స్కామ్తో రోడ్లు వేసినా. ఒక ఆయన అంటాడు, పెద్ద పెద్ద రోడ్లు వేసాం. నేను అడుగుతున్నా, వేసావు? ఏడేసావా? ఊర్లో వేసావు రోడ్ల? బయట 4 రోడ్లు వేసి, డ్రైన్ లేని రోడ్లు వేసి, దానికి వచ్చే డబ్బులు నీ జోబీలో పోయినాయి. అది కాకుండా నువ్వేమైనా ఊర్లో రోడ్లు వేసావా? ఎస్, కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వేసాం. రా, గల్లీ పోతాం, తిరుగుతాం రా, రోడ్లు చూస్తాం రా ఏ విధంగా ఉంటాయో, డ్రైన్లు చూద్దాం రా ఏ విధంగా ఉంటాయో. నీ పాలనలో రోడ్డు వేసిన రోడ్లు కనీసం మేము పోయేదానికి కూడా లేదే. కనీసం పక్క డ్రైన్లు వేసామని కూడా మర్చిపోయినావు. నువ్వు 2 ఏళ్ళ పాలన గురించి మాట్లాడుతున్నారు. కనీస నైతిక దేవుడి గురించి మాట్లాడే అర్హత ఉందా? బోడిగుండ్లు అన్నారు,